హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ రాయలసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నా సండే బ్లాగ్ అనమాట. సండే బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నేను లేచేసరికి 6:30 అలా అయిపోయిందండి. సో లేవగానే ఫస్ట్ ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకొని ఫస్ట్ పాలైతే స్టవ్ మీద అయితే పాలైతే పెట్టేసుకున్నాను అనమాట. నైట్ కొంచెం గిన్నెలు తోముకోవడానికి కొంచెం బద్ధకంగా అనిపించేసింది. అయినా సరేలే అని చెప్పేసి ఇక పొద్దున్నే లేచి పాలైతే కాచాను. పాలు కాచేసి ఇక నైటే నేను మార్నింగ్ అనేది జొన్న దోశ పోసుకుందామని చెప్పేసి నైట్ జొన్నలు అలాగే మినపప్పు నానబెట్టేసాను అనమాట. ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసుల జొన్నలు అయితే తీసుకొని నైట్ అంతా బాగా వాష్ చేసేసుకొని నైట్ అంతా నానబెట్టేసాను అనమాట. సో నానబెట్టేసిన తర్వాత ఇక చూడండి మార్నింగ్ 6:45 కల్లా వాతావరణం అయితే ఈరోజు అయితే చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది అనమాట. అంటే ఎండ పెట్టలేదు, అలా అని వర్షం వచ్చేలాగా లేదు, చాలా మౌడంగా చాలా బాగుందనమాట. ఇలాంటి వాతావరణం అయితే నాకు చాలా ఇష్టము, చాలా బాగా అనిపించింది. సో ఇక కొద్దిసేపు అయితే అలా నేచర్ని అయితే ఎంజాయ్ చేశాను. అలా ఉండంగానే ఇక 47 అయితే అయ్యింది. ఇక నేనైతే ఈలోగానే జొన్నలను అయితే గ్రైండర్లో వేసేసాను అనమాట. వేసేసిన తర్వాత ఫ్రెష్ అప్పటికప్పుడు జొన్న దోశ అప్పటికప్పుడు పట్టేసుకొని వేసుకున్నా కూడా చాలా స్మూత్గా వస్తాయి అనమాట. సో స్మూత్గా రావడానికి కోసం అయితే నేను ఇక్కడైతే ఒక గుప్పెడని అటుకులు అయితే వేసుకున్నాను. అటుకులను తీసుకొని బాగా వాష్ చేసేసుకొని వాటర్ అంతా కూడా పిండేసి ఆ జొన్నలు అనేది వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసుకొని మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు కూడా దోశ వేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా స్మూత్గా వస్తాయి. సో ఇదైతే గ్రైండ్ చేసేసుకున్నాను. ఇక ఈ పని అయితే అవుతూ ఉంది. ఇంకా నా చిట్టి తల్లి అయితే వచ్చేసింది అనమాట. వచ్చేసి ఇక్కడైతే ఇక చూసారా అప్పటికి 7:15 అలా అయిందనమాట. అవి అయితే మెదుగుతూ ఉన్నాయి. ఇక నా చిట్టి తల్లి వచ్చేసి నన్ను అయితే ఎత్తుకోమంటుంది. సో మొత్తం కూడా గిన్నెలన్నీ కూడా వాష్ చేసేసుకొని పక్కకైతే పెట్టేసుకున్న తర్వాత ఇక చట్నీ కోసం అయితే నేను పల్లీలు ఎండుమిరపకాయలు టమాటా ఇవన్నీ కూడా వేసేసుకొని ఉడకబెట్టేసుకుంటున్నాను అనమాట. ఇలా ఉడికిన తర్వాత ఇక్కడ వచ్చేసి గ్రైండర్ పిండి అయితే బాగా మెత్తగా మెదిగిపోయింది అనమాట. సో దీన్ని అయితే కట్టేసి ఇక పిండి కూడా మొత్తం కూడా తోడేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను. నా పని నేను చేసుకుంటుంటే ఇక్కడ నా చిటి తల్లి వచ్చేసి ఇక మొత్తం కూడా కిచెన్లో సామాన్లు అన్నీ కింద వేసేసి ఆడుతూ ఉందనమాట. పక్కకైతే పెట్టేసుకొని నేను ఎప్పుడు ప్రశాంతంగా ఈ వాతావరణానికి నాకు కొంచెం కాఫీ తాగాలనిపించింది అనమాట. సో కాఫీ అయితే పెట్టేసుకొని ఈలోగా నా చిట్టి తల్లికి కూడా పాలైతే తాపేసుకున్నానండి. తాపేసి ఆ తర్వాత ఇక నేను ప్రశాంతంగా బయట కూర్చొని కాఫీని అయితే తాగుతున్నాను అనమాట. సో నా చిట్టి తల్లి అయితే కెమెరా ఫోన్ ఇలా పట్టుకొని వీడియో తీస్తున్నాను ఫోటో తీస్తున్నాను అంటే భలే ఫోజులు అయితే ఇస్తుందండి. సో ఇక్కడ హాయ్ అయితే చెప్పమంటుండే హాయ్ హాయ్ అని చెప్పేసి అంటూ ఉందన్నమాట. ఇలా మార్నింగ్ అంతా కూడా ఫ్రెష్ మనము పని అంతా చేసుకుంటూ ఇలా మనకి చిన్న బ్రేక్ దొరికితే ఎంత హాయిగా అనిపిస్తుందో చాలా బాగుందన్నమాట ఈరోజు వాతావరణం. ఇక అప్పుడప్పుడే ఎండ అయితే స్టార్ట్ అవుతూ ఉందన్నమాట. ఇక పిండినంతా కూడా తోడేసాను కదండి. ఇప్పుడు దోశ అయితే వేసుకుందామని చెప్పేసి మొత్తం కూడా పిండినంతా తీసేసి ఇక గ్రైండర్ని కూడా బాగా వాష్ చేసేసి ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటే మనకి పెద్దగా శ్రమ ఎక్కువ ఏమి ఉండదండి. సో ఇక్కడ వచ్చేసి నా చిట్టి తల్లి అయితే వాళ్ళ నాన్న వాచ్ తెచ్చేసి తన బొమ్మ అయిన పాపకైతే పెట్టడానికి ట్రై చేసింది అనమాట. రాకపోయేసరికి ఆ వాచ్ అనేది అక్కడ పెట్టేసి బొమ్మను కూడా సెల్ఫ్లో అయితే పెట్టేస్తుంది అనమాట. అక్కడ ఒక బొమ్మ ఇక్కడ ఒక బొమ్మ లేచిన వెంటనే అన్ని తన సామాన్లు ఏమేమి ఉన్నాయో మొత్తం కూడా తెచ్చేసి కిచెన్లోను హాల్లోనూ వేసేస్తుంది. అలా చాలా అంటే చాలా అల్లరి పిల్ల. ఇక ఇక్కడ దోశకు వచ్చేసేసి దోశపిండి అదే జొన్నపిండి అయితే తీసేసుకున్నానండి, మిక్సీ పట్టేసుకున్నది. ఇంకా అందులో అయితే టేస్ట్కి సరిపడేంత సాల్ట్ అయితే వేసుకున్నాను. అలాగే ఇక్కడ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకోవాలి కాబట్టి వంట సోడా అనేది యాడ్ చేసుకోవాలండి. ఇది మీ ఆప్షనల్, వేసుకోకపోయినా కూడా స్మూత్గా వస్తాయి. ఎందుకు అని అంటే మనం అటుకులను అయితే వేసుకున్నాం కదా, సో స్మూత్గా వస్తాయి. ఇక ఇక్కడ వచ్చేసి చట్నీని కూడా గ్రైండ్ చేసుకున్నాను. ఈ చిన్న బౌల్లో వచ్చేసి ఇది పుదీనా చట్నీ అల్లం చట్నీ, పుదీనా చట్నీ కాదు అల్లం చట్నీ. సో మీకు ఎంతమందికి అల్లం చట్నీ అయితే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఇష్టం ఉండదు, ఎందుకనంటే స్వీట్గా ఉంటుంది కదా, సో అందుకోసం అయితే నచ్చదనమాట.
ఇక్కడ నేను దోశ అయితే వేసేసాను. దోశ అయితే వేసేసి ఇక ఆయిల్ అయితే వేసుకొని బాగా ఈ దోశను అనేది చాలా సిమ్లో పెట్టేసుకొని స్లోగా కాల్చుకోవాలండి. స్లోగా కాల్చుకుంటేనే మంచిగా కుక్ అయిపోయి పిండి పిండిగా లేకోకుండా చాలా బాగుంటుందన్నమాట. హైగా పెట్టేసుకుంటే ఏంటంటే మొత్తం కాలుకోకుండా పిండిగా అని అనిపిస్తుంది. ఇలా స్లిమ్లో పెట్టేసుకొని చూస్తున్నారా చాలా బాగా వస్తుంది అనమాట. అతుకుపోవడం అలాంటిది ఏమీ ఉండదు. ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టేసుకున్నా కూడా బాగుంటుంది. చూస్తున్నారా, మీకు చూస్తూ ఉంటేనే తెలుస్తూ ఉంటుంది ఎంత సాఫ్ట్గా అయితే దోశ అనేది వస్తుంది అని చెప్పేసి. ఇలా మొత్తం కూడా దోశ అటు ఇటు టూ సైడ్ కూడా సిమ్లో పెట్టేసుకొని మంచిగా కాల్చుకోవాలన్నమాట. ఇక నేనైతే ఇక్కడ దోశ అయితే వేసేసుకున్నాను. టేస్ట్ చూద్దామని చెప్పేసి వేసాను అనమాట. చూసారా, నేను చేతితో అలా తుంచేస్తుంటే చాలా స్మూత్గా అయితే వస్తుంది. ఇక్కడ నా చిట్టి తల్లి కూడా దోశ అయితే తినేస్తుంది అనమాట. ఇక ఎండ్ అనేది అప్పటికప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఇది అయితే మధ్యాహ్నం 12 o'clockకి అలా వంట అయితే చేశానండి. యాక్చువల్లీ ఈరోజు ఫిష్ తెస్తానని చెప్పేసి మా వారు అయితే చెప్పారనమాట మార్నింగే. సరే అని చెప్పేసి దానికోసం అయితే చింతపండు నానబెట్టేసాను అని చేశాను. కానీ ఇంకా 12 అయిపోతుంది, ఇంకా రాలేదు, లేట్ అయిపోతుంది, పాపకి ఆకలి వేసి మళ్ళీ ఏడుస్తుంది అని చెప్పేసి ఈలోగా పాప కోసం అయితే ఒక 3 eggs అయితే బాయిల్ చేసేసి ఈ కూర అయితే వండేస్తున్నాను అనమాట. మనం కొంచెం లేట్గా తిన్నా పర్వాలేదండి, పిల్లలకైతే టైం టు టైం అయితే పెట్టేయాలి. వాళ్ళు టైం దాటిందంటే నా చిట్టల్లి అయితే టైం దాటితే అస్సలు తినదు. అలాగే ఇక పేచి పెట్టేసి పడుకుని పోద్ది అని చెప్పేసి ఇక్కడైతే నేను ఎగ్ కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇదండి ఈరోజు సండే వ్లాగ్ వచ్చేసి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కూసంత సపోర్ట్ చేయండి. అంటిల్ బాయ్ బాయ్.